అడిగితే ఋషులు చెబుతారు. అప్పుడు ఇలాగ హనుమంతుడి యొక్క పూర్వ వృత్తాంతం అంతా చెప్పి ఆయన శాపాలు, ఋషుల యొక్క శాపాలు ఉండడం వల్ల ఆయన శక్తి ఆయనకి గుర్తు లేదు. శక్తి గుర్తు చేస్తే తప్ప తెలియదు. ఆ శక్తి తెలిసిన వాడు సుగ్రీవుడు కాదు. సుగ్రీవుడు హనుమంతుడు కాంటెంపరీస్. ఇద్దరి వయసు ఆల్మోస్ట్ ఒకటేను. చిన్నప్పటి నుంచి కలిసే ఆడుకున్నారు, కలిసే పెరిగారు. కానీ హనుమంతుడి శాప విషయం హనుమంతుడికి తెలియదు. ఎందుకంటే ఆయన శాపం పడ్డాడు కదా. సుగ్రీవుడికి తెలియదు. సుగ్రీవుడికి ఎవరు చెప్తారు? తన తండ్రి చెప్పాలి, వృక్షరజుడు. లేదంటే హనుమంతుడి యొక్క తండ్రి కేసరి చెప్పాలి. ఆ, కేసరికి కూడా తెలియదు, వృక్షరథుడికి కూడా తెలియదు. ఎందుకని దేవతల మధ్యన జరిగింది. వాయుదేవుడు వెళ్ళి గుహలో కూర్చున్నాడు. వాయుదేవుడి దగ్గరికి దేవతలు వచ్చారు. వాయుదేవుడి దగ్గర చెప్పారు ఎందుకు ఈ శక్తి ఉందని. అలాగే ఋషుల దగ్గర జరిగినది ఋషుల దగ్గర జరిగింది. అందరికీ తెలియదు అది. ఋషులు శాపం పెట్టారు అనగానే హనుమంతుడు మర్చిపోయాడు ఆయన సంగతి. తండ్రికి వాళ్ళకి ఎవరికి తెలియదు. అంచేత ఏంటంటే హనుమంతుడి యొక్క శక్తి ఎవరు తెలిసిన వాడు వాడే ఒక్కడు, జాంబవంతుడు. ఆ జాంబవంతుడు వాలి తరఫున ఉన్నాడు. ఈయన తరఫున వచ్చింది నలుడు, నీలుడు, తారుడు, హనుమంతుడు. నలుగురే మంత్రులు. సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద ఉన్నప్పుడు ఉన్నది నలుగురు మంత్రులు. ఆ నలుగురు ఎవరు? నలుడు, నీలుడు, తారుడు, హనుమంతుడు. వీళ్ళు నలుగురికి తెలియదు. అని చేత వీళ్ళతో పాటు హనుమంతుడు కూడా పారిపోయాడు. సుగ్రీవుడు ఎక్కడ పారిపోతే హనుమంతుడు కూడా అక్కడికి పారిపోయాడు. ఆఖరిని అన్నాడు, ఈ ఋషిముఖ పర్వతం మీద వాలి రాడు కదా, ఇక్కడ మనందరం క్షేమంగా ఉంటాం, ఇక్కడ ఉందాం అన్నాడు. అంటే సుగ్రీవుడికి తెలియదు పాపం వాలిని నిగ్రహించడానికి అలా శక్తి ఉంది హనుమంతుడికి. రెండోది, హనుమంతుడికి శక్తి ఉందా లేదా అని అడిగే ముందు మనం కొన్ని ఆ రామాయణంలో సంఘటనలు మనం పరిశీలించాలి. యుద్ధకాండలో రావణాసుడు మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్, రెండు ఇన్స్టాల్మెంట్లు యుద్ధం చేశాడు ఆయన. ఇంద్రజిత్తు చనిపోకముందు చేశాడు, విభీషణుడు చనిపోయాక. తర్వాత ఏమో ఇంద్రజిత్తు కూడా చనిపోయే ఆఖరి యుద్ధం ఆయన చేశాడు. ఆ ముందు యుద్ధంలో రావణాసుడు వచ్చి అందరితోటి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు హనుమంతుడితోటి యుద్ధం జరుగుతుంది. హనుమంతుడితో జరిగినప్పుడు హనుమంతుడిని రావణాసుడు అంటాడు, నువ్వు చాలా బలశాలివి, నీ శక్తి చాలా ఎక్కువ అని విన్నాను నేను. ఇదిగో నేను నిలబడ్డాను, నన్ను కొట్టు, నీ శక్తిని చూపించు అంటాడు రావణాసుడు. అంటే హనుమంతుడు వచ్చి ఆయన శక్తి అంతా ఉపయోగించి పిడికిలి బిగించి రావణాసుడు గుండెల మీద గట్టిగా కొడతాడు. మిగిలిన వాళ్ళు గుండెల మీద కొట్టినట్టయితే గుండెలోకి దిగిపోయింది ఆయన చెయ్యి. రావణాసుడు గుండెలో దిగలేదు అది. దిగలేదు. రావణాసుడు అయితే కంపించిపోయాడు ఒక ముహూర్తం పాటు. కంపించిపోయి తేరుకున్నాడు. తేరుకుని, నీ బలం గట్టిదేనయ్యా, ఒప్పుకుంటున్నాను, నిన్ను మెచ్చుకుంటున్నాను అన్నాడు రావణాసుడు. హనుమంతుడికి సిగ్గేసింది. ఏం మెచ్చుకోవడం, నా బలం తగలబడా, నువ్వు ఇంకా బతికే ఉన్నావు, నా దెబ్బ తిని కూడాను అంటాడు. అని అప్పుడు రావణాసురుడు, ఇప్పుడు నేను కొడతాను, నువ్వు నా బలాన్ని చూడు అంటాడు. హనుమంతుడు అలాగే నిలబడతాడు. నిలబడితే రావణాసురుడు వచ్చి ఆయన చేతితోటి పిడికిలి బిగించి హనుమంతుడిని ఛాతీ మీద కొడతాడు. కొడితే హనుమంతుడికి రక్తం కక్కుకుంటాడు. కక్కుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అది యుద్ధం కాదు, వెను చూపించడం కింద లెక్క వేయడానికి వీలు లేదు. ఎంత దెబ్బతిన్నాడు. ఆయనకి శక్తి తెలిసిన తర్వాత ఇదంతాను. అదే వాలి వాలి దగ్గరికి రావణాసుడు కోరి పెడతాడు. అప్పుడు వాలి తూర్పు సముద్రం దగ్గర సంధ్యావందనం చేస్తూ ఉంటాడు, సూర్య నమస్కారాలు చేస్తూను. ఆ, రావణాసుడు, ఇది ఉత్తర రామాయణంలో ఉందమ్మా. ఉత్తర రామాయణంలో ఉంది. ఎవరైనా ఓడించారా రావణాసుడు నిన్ను ఓడించక ముందు అంటే ఓడించారని చెప్పి కార్తవీర్యార్జునుడు తర్వాత ఏమో వాలి కథ చెబుతారు. ఆ వాలి దగ్గరికి ఆయన సంధ్యావందనం చేసుకుంటూ నమస్కారాలు పెడుతూ ఉంటే రావణాసుడు ఎదరి నుంచి కాదు, వెనకాల నుంచి అటాక్ చేశాడు. వెనకాల నుంచి అటాక్ చేస్తే వాలి ఆ చప్పుడుకి దానికి గమనించి రావణాసుడు దగ్గరికి రాగానే ఆయన అటాక్ చేయబోతుంటే ఆయన ఎడమ చంక కింద రావణాసుడు తలల్ని ఇరికించాడు. ఇరికించి ఆ సంధ్యావందనం అక్కడ తూర్పు సముద్రంలో పూర్తి చేసి నుంచి పశ్చిమ సముద్రానికి వెళ్ళి, పశ్చిమ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళి, ఉత్తర సముద్రం నుంచి దక్షిణ సముద్రానికి వచ్చి అక్కడి నుంచి కిష్కిందకు వచ్చాడు. అంతసేపు ఈ రావణాసుడిని చంకలో అలా పట్టుకునే ఉన్నాడు. రావణాసుడు గిలగిల గిలగిల కొట్టుకున్నాడు కానీ విడిపించుకోలేకపోయాడు. విడిపించుకోలేక కిష్కింద వచ్చాక కిష్కిందలో కింద పారేసి, ఓరి 10 తలల పురుగా, నువ్వెక్కడి నుంచి వచ్చావురా, ఎప్పుడు వచ్చావు అని అడిగాడు.
అయితే రావణాసుడు దండం పెట్టేసి ఒప్పుకున్నాడు. నువ్వు మహానుభావుడు, నువ్వు నాకంటే చాలా బలవంతుడివి, నేను రావణాసురుణ్ణి, నిన్ను పరీక్షిద్దామని ఇలా వచ్చానని అంతా చెప్పి ఆయనతోటి కలిపి కొన్ని టర్మ్స్ మాట్లాడుకుని సంధి చేసుకున్నాడు. సంధి చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు ఉంటే మళ్ళీ మనం ఎవరికైనా సరేనమ్మా, సుగ్రీవుడికైనా వాల్మీకి శ్రీరామచంద్రుడికైనా రావణాసుడికైనా కూడా వాళ్ళ జాతకాలను బట్టి దశల్ని బట్టి మారుతుంది. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కలిసి కబంధుని చేతులు నరికినప్పుడు కబంధుడు, నువ్వు రామచంద్రుడు అని తెలుసుకుని రామా నన్ను దహనం చేయండి, నా గంధర్వుడిని నేను, నాకు ఇంద్రుడి యొక్క ఆ, శాపం వల్ల నన్ను ఇలా తయారు చేశాడు ఇంద్రుడు. అందుకే నేను మళ్ళీ మామూలు గంధర్వుని ఇప్పుడు మీకు సహాయం చేయగలుగుతానంటే గొయ్యి తవ్వి అందులో కట్టెలు పేర్చి అందులో కబంధుని తోసేసి మంట పెట్టారు. కాలిపోయాడు కబంధుడు. ఆ పొగలోంచి గంధర్వుడు వచ్చాడు. గంధర్వుడు వచ్చి, రామా నీ జాతకం బాగోలేదు, ప్రస్తుతం నీ దశ బాగోలేదు, నీ దశ బాగోనప్పుడు ఏం చెయ్యాలి? ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మా జ్యోతిషంతో కలిపి రాశాడు ఆ వాల్మీకి రామాయణాన్ని. నీ దశ బాగోనప్పుడు ఎవరైతే బాగుందో వాళ్ళ పంచని చేరాలి, వాళ్ళ అదృష్టంతో నీ అదృష్టం బాగుపడుతుంది, నీ దురదృష్టం పోతుంది. అని చేత నువ్వు నీకంటే జాతకం ప్రస్తుతం దశ బాగున్న వాళ్ళ దగ్గరికి చేరు. ఎవరున్నారో ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు, మనకి ఏం తెలుస్తుందమ్మా? ఇందుకే మనం జాతకం పెళ్లి చేసేటప్పుడు జాతకం చూసుకునేది. ఎందుకంటే మనకు చెడ్డ రోజులు వచ్చినప్పుడు, భార్యకైనా మంచి రోజులు ఉంటే కుటుంబం ఎదరికి సాధ పెడుతుంది మామూలుగాను అని చెప్పి. అందుకని ముఖ్యంగా జాతకం మ్యాచింగ్ లో చూడవలసింది ఇవన్నీ కాదు, ఎలా ఉంటాయి వాళ్ళ జాతకం ప్రకారం, వాళ్ళ లైఫ్ మ్యాప్ ఎలా ఉంది, మ్యాప్ ఎలా ఉందని చూసి జాతకాన్ని మ్యాచింగ్. గంధర్వుడు అయ్యి వచ్చిన తర్వాత రామాని ఇక్కడ కొద్ది దూరంలోనే ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు. అతనికి మంచి దశ రాబోతోంది, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. అతని మంచి దశ వల్ల అతని మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి నీకు మంచి రోజులు వస్తాయి, నీకు మంచి జరుగుతుంది, వెళ్ళి సుగ్రీవుని కలువు అన్నాడు. అయితే కబంధుడు చెప్పండి ఏంటంటే, సుగ్రీవుడికి మంచి రోజులు ఎవరి ద్వారా వస్తున్నాయి? రామచంద్రుడి ద్వారా వస్తున్నాయి. అది చెప్పలేదు. ఆయనకి సుగ్రీవుడికి మంచి దశ వచ్చినప్పుడు మంచి మనుషులు ఆయనకు కావలసినటువంటిది వాళ్ళని ఓడించగలిగినటువంటి వాడు, తనకి రాజ్యానికి పట్టం కలిగించగలిగిన వాడు నడుచుకుంటూ వచ్చాడు. కలిసి వచ్చే రోజులు వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదే సుగ్రీవుడు ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదు. ఆయన మంచి రోజులు వచ్చాయి జాతకం ప్రకారం. రామచంద్రుడు నడుచుకుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. మీకు కూడా మంచి రోజులు వచ్చినప్పుడు దేవుడు భగవంతుడు ఇలాగ ఒక మనిషిని పంపిస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడున్నారు మీరంటూ, మీ గురించి వెతుకుతున్నారంటూ వస్తాడు. అలాగే సుగ్రీవుని వెతుక్కుంటూ వెళ్ళాడు రామచంద్రుడు. సుగ్రీవుడికి మంచి రోజులు వచ్చాయి, వాలికి చెడ్డ రోజులు వచ్చాయి. సుగ్రీవుడును రామచంద్రుడు అగ్ని సాక్షికంగా స్నేహం చేసుకుంటూ ఉంటే ముగ్గురికి ఎడమ కన్ను అదిరిందిట. రామాయణంలో రాశారు. ముగ్గురు ఎవరు? వాలి, రావణాసురుడు, సీతాదేవి. వాలి రావణాసుడు మగవాళ్ళు కాబట్టి ఎడమ కన్ను అదిరితే వాళ్ళకి అశుభ సూచకం. ఆడది స్త్రీకి ఎడమ కన్ను అదిరినట్టయితే శుభ సూచకం. ముగ్గురికి శుభ సూచకాలు విడిపోయి అలా జరుగుతూ ఉంటుంది. అంచేత ఏంటంటేనమ్మా, వాలి బలవంతుడా హనుమంతుడు బలవంతుడా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఇందులో వాల్మీకి వాల్మీకి రచనల్లోనూ వ్యాస మహర్షి రచనల్లోనూ కూడా చారిత్రాత్మకం అని ఎందుకంటావు అంటేనమ్మా, చారిత్రకంగా రాశారని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఒపీనియన్ ఇవ్వరు. వాలి బలవంతుడా హనుమంతుడు బలవంతుడా అన్నది వాల్మీకి రాయలా, జరిగిన సంఘటనలు రాశాడు. భారతంలో కూడా అంతే. ఎవరు బలవంతుడు అన్నది, ఇక ఎవరు గొప్పవాడు అన్నది, ఎవరు రైట్ అన్నది, తప్పు అన్నది, ఎవరి క్యారెక్టర్ గురించి అనాలిసిస్ జడ్జిమెంట్ లేవమ్మా. అందుకే వాళ్ళు అలా గొప్పవాళ్ళు అయ్యారు, గొప్ప రచయితలు అయ్యారు, పుస్తకాలు చారిత్రక గ్రంథాలు అయ్యాయి. ఇదమ్మా సంగతి. వాలి బలవంతుడా హనుమంతుడు బలవంతుడా అంటే మీకు జరిగింది వాల్మీకి రాసింది చెప్పాను. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోగలరు, గమనించండి. నమస్కారం.